చాలే. మీరు కూడా రండి. సార్ చాలా థ్యాంక్స్ సార్. మమ్మల్ని ఈరోజు ఇంజనీర్స్గా మీరు నిజంగా ఈ నోడాలో కూడా మనం ఫస్ట్ టైం సార్ ఇది చేస్తున్నాము. ఇంజనీర్స్ డే జరుపుకోవడం కూడా మీ ద్వారా ఈరోజు స్టార్ట్ చేశాం సార్. ప్రతి సంవత్సరం కూడా చేసుకునేదానికి చేయండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇంజనీర్స్ డే సందర్భంగా మన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకునేందుకు మరియు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు ముందుగా మన చైర్మన్ గారికి మరియు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్లో అథారిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది అందరికీ కూడా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తరఫున ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. వస్తాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరుపుకునేందుకు మనకు సహకరిస్తున్నటువంటి చైర్మన్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మొదటగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి ఈరోజు ఆయన జన్మదినం పురస్కరించుకొని ఇంజనీర్స్ డే జరుపుకోవటం గొప్ప విశేషం. ఎందుకంటే ఈరోజు ఆ మహానుభావుడు తొలి ఇంజనీర్, ఆయనకి భారతరత్న అని బిరుదు రావడం కూడా గొప్ప విశేషం. ఆయన పూర్వీకులు ప్రకాశం జిల్లాకు చెందినవాళ్ళు. మన ఆంధ్రుడు, మనవాడు అయితే కర్ణాటకలో జన్మించడం, బట్ అక్కడ కృష్ణసాగర్ అనే ప్రాజెక్టు కట్టి ఆసియా ఖండంలోనే ఒక పెద్దది కట్టినటువంటి ఒక మహానుభావుడు విశ్వేశ్వరయ్య గారు. ఈరోజు అదే రకంగా హైదరాబాదులో ఆనాడు వరదలు వచ్చి మూసీ నది పొంగి దాదాపు ఒక 15 మంది చనిపోయి వందలాది మందిని మొత్తం నిరాశ్రయాలు అయితే ఆయనే డిజైన్ చేసి అక్కడ ఒక నదిని కట్టించి నీళ్లు వరదలు కాకుండా, అదే రకంగా పాత బస్తీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటూ ఫస్ట్ నిర్మించింది కూడా విశ్వేశ్వరయ్య గారే. అది ఈ రోజుకి ఆనాడు కట్టినటువంటి పాత బస్తీలు ఈరోజు గట్టిగా ఉన్నాయి. కానీ ఈరోజు పరిస్థితి మీకు తెలుసు ఎలా ఉంటాయో. అటువంటి వ్యక్తి ఆయన విశ్వేశ్వరయ్య గారు. ఆయన కర్ణాటక మహారాజుల దగ్గర దివాన్గా, అంటే ప్రధానమంత్రి అంటే హోదా అనమాట అని అన్నారు. బట్ ఆయన పనిచేసిన వ్యక్తి. ఈరోజు ఇంజనీర్లు అంటే కొంత చులకన భావం ఉంది. అది తప్పు అంటా నేను. ఎప్పుడు కూడా ఒక అధికారులు వాళ్ళు పడే కష్టం, ఇంజనీర్లు చూస్తే ఈరోజు ఒక రోడ్లు వేయాలన్నా, డ్యాములు కట్టాలన్నా, అదే రకంగా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు డిజైన్ చేయాలన్నా, ఈ దేశ భవిష్యత్తుకి, దేశ రక్షణకి అక్కడ ఒక రక్షణగా పెద్ద పెద్ద గోడలు కట్టాలన్నా కూడా ఒక ఇంజనీర్ల పాత్ర గొప్పది. మనం నుడా చూసుకుంటే ఈరోజు ఏ గారు చంద్రయ్య గారు ఉన్నారు, డి గారు బాలకోటయ్య గారు ఉన్నారు, మరో డి గారు మనోహర్ గారు ఉన్నారు, మాధురి గారు ఉన్నారు, సతీష్ గారు ఉన్నారు. అంటే నిజంగా నేను ఎప్పుడు కూడా అధికారులు సపోర్ట్ చేస్తాను. ఎప్పుడు కూడా నా జీవితంలో అధికారులు ముందు నాకు, అలా వాళ్ళనంటే ప్రేమిస్తాను. వాళ్ళకి ఎప్పుడు నా సపోర్ట్ ఉంటుంది. అలాంటిది నా అదృష్టం, మంచి ఇంజనీర్లు దొరికారు. అట్లా నిజంగా నాకు చంద్రయ్య గారు అంటే ఒక అభిమానం. అంటే బాలకోట గారన్నా, మనోహర్ అన్నా, ఎందుకంటే వాళ్ళు ఒక పని చేసే తత్వం ఉంది. అంత మంచి వ్యక్తులు. ఈరోజు ఈ సురేశ్వరయ్య గారిది గుర్తుపెట్టుకొని చంద్రయ్య గారు చెప్పటం, దీనికి మనల్ని పిలవటం
వచ్చేసారి దీన్ని ఇంకా బాగా చేసుకుందాం. ఖచ్చితంగా మీరు చెప్పారు, ఖచ్చితంగా బాగా చేస్తాం. ఒక ఇంజనీర్ని, ఎందుకంటే మీ చేతిలో భవిష్యత్తు ఉంది. రోడ్డు వేయాలన్నా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఆ రోజు కట్టినప్పుడు చెరువుకి ఆనాడు నేను ఉడా చైర్మన్గా ఉన్నప్పుడు నా ఇల్లు కట్టేటప్పుడు ఎలా ఉంటానో ఉదయం నుంచి రాత్రి 12 దాకా అక్కడే ఉండేవాడిని. ఎందుకంటే మీతోటి కలిసి పనిచేస్తాను నేను. మీ మీద బాధ్యత పెట్టను, ఇది ఇంజనీర్లే చేయాలి, వీళ్ళే కష్టపడాలి అని కాదు. మీతోటి పడే కష్టం నా భాగం కూడా ఉంటుందని తెలియజేస్తున్నా. అదే టౌన్ ప్లానింగ్ కానివ్వండి, అదే రకంగా అవుట్ సోర్స్ కానివ్వండి, అందరం కష్టపడాలి. ఈ నుడాని రాష్ట్రంలో నెంబర్ 1 స్థానానికి తీసుకెళ్ళాలి. దానికి మీ అందరి తోడ్పాటు కావాలని నిజంగా ఆ మహానుభావుడు మోక్షగుణం విశ్వేశ్వరయ్య గారి ముందు మన అందరం ప్రమాణం చేయాలి. ఈరోజు కష్టపడి అందరం పనిచేద్దామని ఆయన ముందు చెప్తున్నా.